ధ్వని అధ్యయనం ఏమనంటారు? ఆక్స్టాక్స్, ఆకాస్టిక్స్ ధ్వని అంటే ఏమిటి? ఒక శక్తి స్వరూపం. ఏ కాలంలో ధ్వనిపాటు తరంగాలు చెవిలోని కర్ణబేరికి తాకినట్లయితే వినికిడి జ్ఞానం కలుగుతుంది. 1/10 సెకన్లు లేదా 0.1 సెకను. ఎటువంటి కణాల నుండి ధ్వని జనిస్తుంది? కంపించే కణాల నుండి. ధ్వని ఎలా ప్రయాణిస్తుంది? ఒక బిందువు నుండి మరో బిందువుకు. కంపించే కణాల నుండి ఏమి ధ్వని జనిస్తుంది. కంపించే కణాల నుండి మాత్రమే ధ్వని జనించి ఒక బిందువు నుండి మరో బిందువుకు ప్రయాణిస్తుంది. ఉదాహరణ: ధ్వని. కంపించే కణాల నుండి మాత్రమే ధ్వని జనించి ఒక బిందువు నుండి మరో బిందువుకు ప్రయాణిస్తుంది. అది ధ్వని. ఇనుము, రాగి, అల్యూమినియం, ఉక్కు, కంచు మొదలైనవి. ఏ పదార్థాల నుండి ధ్వని జనించదు మరియు ప్రయాణించజాలదు? శబ్దమైన ప్లాస్టిక్ పదార్థాలు, రబ్బర్లు, వరిపొట్టు, రంపపు పొట్టు, బట్టలు, థర్మాకోల్ మొదలైనవి. ధ్వని బంధక పదార్థాలు గదుల్లో నిర్మాణంకు ఏమి ఉపయోగిస్తారు? ప్లాస్టిక్ పదార్థాలు, రబ్బరు, వరిపొట్టు, రంపపు పొట్టు, దూది, థర్మాకోల్ బట్ట. యానకము. MEDIVM మిడిం. యానకాన్ని ఏమనంటారు? మిడిం అనంటారు. MEDIVM. కణాలు కలిగి ఉన్న పదార్థాలు ఏమని అంటారు? యానకం. కణములు కలిగి ఉన్న పదార్థాన్ని ఏమని అంటారు? యానకం. యానకం ఏ స్థితిలో ఉంటుంది? ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటుంది. ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటుంది యానకం. ధ్వని తరంగాలు ప్రయాణించటానికి ఏమి కావాలి? యానకం. ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశాల్లో ధ్వని వేగం ఎలా ఉంటుంది? శూన్యముగా ఉంటుంది. ఎటువంటి యానకం లేని ప్రదేశాల్లో ధ్వని వేగం శూన్యంగా ఉంటుంది. ఏ ప్రదేశాల్లో? విశ్వాంతరాళంలో. ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశము మరియు విశ్వాంతరాళము దేనియందు శూన్యముగా ఉంటుంది? ధ్వని వేగమునందు. ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశాలు మరియు విశ్వాంతరాలు దేనియందు శూన్యముగా ఉంటుంది? ధ్వని వేగమునందు. శూన్యము యందు ఏ తరంగాలు ప్రయాణించజాలవు? ధ్వని తరంగాలు. శూన్యమునందు ఏ తరంగాలు ప్రయాణించజాలవు? ధ్వని తరంగాలు. శూన్యము యందు ఏ తరంగాలు ప్రయాణించజాలవు? ధ్వని తరంగాలు. ఏ శాస్త్రవేత్త చేపట్టారు? రాబర్ట్ బెయిల్, రసాయనిక శాస్త్ర పితామహుడు. శూన్యము యందు ఏ తరంగాలు ప్రయాణించజాలవు? ధ్వని తరంగాలు. ఏ శాస్త్రవేత్త చేపట్టారు? రాబర్ట్ బెయిల్, రసాయనిక శాస్త్రవేత్త పితామహుడు. శూన్య యందు ధ్వని తరంగాలు ప్రయాణించజాలవు అని రాబర్ట్ బెయిల్, రసాయన శాస్త్రవేత్త పితామహుడు ఏ ప్రయోగం ఉపయోగించి నిరూపించాడు? గంటా జాడీ ప్రయోగం. చంద్రుడిపై ఎలా ఉంటుంది వాతావరణం? ఎటువంటి వాతావరణం లేదు. చంద్రుడిపై ధ్వని తరంగాలు ఎలా ఉంటాయి? ప్రయాణించజాలవు. చంద్రుడిపై ధ్వని తరంగాల వేగం ఎలా ఉంటుంది? వేగం శూన్యం. చంద్రుడిపై ఏమి చేసినప్పుడు కూడా ధ్వని తరంగాలు వినలేము. తుపాకీ పేల్చినప్పుడు వినలేము. అణుబాంబు పేల్చినప్పుడు వినలేము. విస్ఫోటనాలు చెందించినప్పుడు వినలేము. చంద్రుడిపై ఏమి చెయ్యటానికి వీలుకాదు. అనువాదం, సంగీత ప్రయోగం, కచేరీ ప్రోగ్రాములు. చంద్రుడిపై ఏమీ లేదు. వాతావరణం లేదు. చంద్రుడిపై ఏమి చూడటానికి వీలుగా ఉంటుంది? మెరుపులు. చంద్రునిపై ఏమి వినడానికి వీలు ఉండదు? ఉరుములు వినుటకు. చంద్రుని యొక్క శాస్త్రమైన పేరు సెలీన్. చంద్రునిపై అధ్యయనాన్ని చేయు శాస్త్రాన్ని ఏమంటారు? సెలెనాలజీ. ఆరోగ్యవంతుడైన మానవుడు ఎంతవరకు ధ్వని తరంగాలు మాత్రమే వినగలడు? 20 హెర్ట్జ్, 20,000 హెర్ట్జ్, OF 20 kHz అవధి. శాస్త్ర వ్యవధి అని ఈ తరంగాలను ఏమని అంటారు? శ్రావ్య తరంగాలు అంటారు. అవధి, శ్రావ్య అవధి అని ఈ తరంగాలను ఏమని అంటారు? శ్రావ్య అవధి తరంగాలు అంటారు. శ్రావ్య అవధి తరంగాల యందు 20 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉన్న శ్రావ్యేతర తరంగాలను ఏమని అంటారు? పరమశ్రావ్య తరంగాలు అని అంటారు. శ్రావ్య అవధి యందు 20 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉన్న శ్రావ్యేతర తరంగాలను ఏమని అంటారు? పరమశ్రావ్య తరంగాలు అని అంటారు. పరమశ్రావ్య తరంగాలను ఏమని అంటారు? భూకంప తరంగాలు అని అంటారు. పరమశ్రావ్య తరంగాలను ఏవి వినగలవు? నేలలోని పాములు, సముద్రంలోని తిమింగలాలు, జిరాఫీలు, ఏనుగులు, నీటి ఏనుగులు వంటివి మొదలైనవి వింటారు.
శ్రావ్య అవధి యందు 20 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉన్న శ్రావ్యేతర తరంగాలను ఏమంటారు? పరమశ్రావ్య తరంగాలు అనంటారు. పరమశ్రావ్య తరంగాలు దేనికన్నా శ్రావ్యత తరంగాల కన్నా ఎక్కువగా ఉంటాయి 20 హెర్ట్జ్ కంటే. అవధి శ్రావ్య. శ్రావ్య అవధి అన్ని ఈ తరంగాలను ఏమని అంటారు? శ్రావ్యేతర తరంగాలు అనంటారు. పరమశ్రావ్య తరంగాలు ఏమని వినగలవు? నేలలోని పాములు, సముద్రంలోని తిమింగలాలు, జిరాఫీలు, ఏనుగులు, నీటిలోని ఏనుగులు, బంటి మొదలైనవి. పరమశ్రావ్య తరంగాలు ఉత్పత్తి చేయుటకు ఏమి అవసరం? అధిక శక్తిగల వస్తువులు. పరమశ్రావ్య తరంగాలు ఉత్పత్తి చేయడానికి ఏమి అవసరం? అధిక శక్తిగల వస్తువులు. కొన్ని సందర్భాల్లో అధిక శక్తిగల వస్తువులు ఏమి ఉత్పత్తి చేస్తాయి? పరమశ్రావ్య తరంగాలను. కొన్ని సందర్భాల్లో మాత్రమే జనిస్తాయి. ఏ శబ్దాలు? పరమశ్రావ్య తరంగాలు. పరమశ్రావ్య శబ్దాలు ఏవి? భూమి కంపించినప్పుడు, బాంబులు విస్ఫోటనం చెందినప్పుడు, భారీ అధికమైన బరువులు మోసుకుని వెళ్ళినప్పుడు, చక్రాలు రోడ్ల మధ్య శబ్దాలు. పరమశ్రావ్య తరంగం ఉత్పత్తి చేయుటకు ఏమి అవసరం? అధిక శక్తిగల వస్తువులు. కొన్ని సందర్భాల్లో మాత్రమే జనిస్తాయి ఈ పరమశ్రావ్య తరంగాలు. మానవుని వినగలిగే ఏ శ్రావ్య తరంగాలు? భూమి కంపించినప్పుడు, అణుబాంబులు విస్ఫోటనం, భారీ హోనులు, చక్రాలు రోడ్ల మధ్య శబ్దాలు. మానవుడు వినగలిగే తరంగాలు. పరమశ్రావ్య తరంగాలు. మానవుడు వినగలిగే పరమశ్రావ్య తరంగాలు. భూమి కంపించినప్పుడు, అణుబాంబులు విస్ఫోటనం చెందినప్పుడు, భారీ హోనులు, చక్రాలు రోడ్ల మధ్య శబ్దాలు. శ్రావ్య అవధి యందు 20,000 హెర్ట్జ్ పిదప ఉన్న శ్రావ్యేతర తరంగాలను ఏమని అంటారు? అతిధ్వనులు అంటారు. పరమశ్రావ్య యందు 20,000 హెర్ట్జ్ కింద పిదప ఉన్న శ్రావ్యేతర తరంగాలను ఏమని అంటారు? అధిక ధ్వనులు అని అంటారు. అధిక ధ్వనులను హెర్ట్జ్ 50,000 హెర్ట్జ్ వరకు ఏ జంతువులు చేస్తుందని అతిధ్వనులు కుక్కలు. అతిధ్వనులు 50,000 హెర్ట్జ్ వరకు ఏ జంతువులు అతిధ్వనులు చేస్తాయి? కుక్కలు. అతిధ్వనులు 50,000 హెర్ట్జ్ వరకు ఏ జంతువులు చేస్తుంది? కుక్కలు. శ్రావ్య అవధి యందు 20,000 హెర్ట్జ్ కంటే ఉన్న శ్రావ్యేతర తరంగాలను ఏమని అంటారు? అతిధ్వనులు. 1,00,000 వరకు అతిధ్వనులను ఎవరు వింటారు? గబ్బిలాలు, తాబేలాలు, డాల్ఫిన్లు. 1,00,000 వరకు అతిధ్వనులు ఎవరు వింటారు? గబ్బిలాలు, తాబేలాలు, డాల్ఫిన్లు. 1,00,000 వరకు అతిధ్వనులను ఎవరు వింటారు? గబ్బిలాలు, తాబేలాలు, డాల్ఫిన్లు. ప్రయోగశాలలో అతిధ్వనులను ఏ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేస్తారు? పిజో విద్యుత్ ఫలితాలు పద్ధతి ద్వారా. ప్రయోగశాలలో అతిధ్వనులను ఏ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేస్తారు? పిజో విద్యుత్ ఫలిత పద్ధతి ద్వారా. పాలలో మరియు నీటిలో బాక్టీరియాను నశింపచేయుట కొరకు ఏ శబ్దాన్ని ఉపయోగిస్తారు? పాలలో బాక్టీరియాలో నీటిలోని బాక్టీరియాను నశింపచేయుటకు ఏ శబ్దాలను ఉపయోగిస్తారు? అనువర్తాలు. సముద్రముయందు జలాంతర్గామి లోతును కనుగొనుటకు ఉపయోగించు పరికరము. సోనార్ అను పరికరము. సోనార్ అను పరికరము ఎలా ప్రయాణిస్తుంది? తరంగదైర్ఘ్యము తక్కువగా ఉండి రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. సోనార్ సౌండ్ నావిగేషన్ యాడ్ రీగెయిన్ అనే ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? నిక్సస్ శాస్త్రవేత్త. సోనార్ సౌండ్ నావిగేషన్ యాడ్ రింగ్ ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? నిక్సస్ శాస్త్రవేత్త. సోనార్ ఏ విధానం యందు ఉపయోగిస్తారు? తీగలు అతికించుటకు కొరకు ఉపయోగిస్తారు. సోనార్ ఏ విధానం యందు ఉపయోగిస్తారు? తీగలు అతికించుట కొరకు ఉపయోగిస్తారు. దీన్ని ఏమనంటారు? షోల్డరింగ్ విధానం అంటారు. షోల్డరింగ్ పదార్థం ఏ మిశ్రమమును వాడుతారు? పీడీ లెడ్ మరియు టీఎస్ఎన్లు. షోల్డరింగ్ పద్ధతి ఏ మిశ్రమములో వాడతారు? పీడీ లెడ్ మరియు టీఎస్ఎన్లు. పట్టు, ఫ్యాబ్రిక్ కడగడానికి ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులను. పట్టులో ఫ్యాబ్రిక్స్ను కడగడానికి ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులు. చేపలు, బిందువులు పద్ధతికి ఆకర్షించుటకు కొరకు ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులు. చేపలు, బిందువులు వద్దకు ఆకర్షించుట కొరకు ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులు. దోమలు పారదోలుట కొరకు ఏమి చేస్తారు? అతిధ్వనులు. దోమలు పారదోలుట కొరకు ఏమి చేస్తారు? అతిధ్వనులు. వైద్యరంగంలో శరీర భాగాలు స్కానింగ్ చేయుట కొరకు ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులు. వైద్యరంగంలో శరీర భాగాలు స్కానింగ్ చేయుట కొరకు ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులు. వైద్యరంగంలో శరీర భాగాలు స్కానింగ్ చేయుట కొరకు అతిధ్వనులను ఉపయోగించడానికి ఏమి అంటారు? అల్ట్రాసోనోగ్రఫీ. అల్ట్రాసోనోగ్రఫీ ఏ విధానం ద్వారా ఒక పదార్థం యొక్క చిత్రం
పొందే సాంకేతిక పదార్థాన్ని ఏమని అంటారు? అతిధ్వనుల పద్ధతి. అతిధ్వనులు లేదా అల్ట్రాసోనిగ్రఫీ పద్ధతి ఉపయోగించి వేటి పనితనము వైద్య రంగంలో తెలుసుకోవచ్చు. హృదయం, కాలేయం, మూత్రపిండాలు, క్లోమాలు వంటి పని విధానాలు తెలుసుకోవచ్చు. ఏ విధానం ద్వారా పదార్థం యొక్క చిత్రం పొందే సాంకేతిక పద్ధతి ఏమని అంటారు? అతిధ్వని పద్ధతి అని అంటారు. ఏ విధానం ద్వారా ఒక పదార్థం యొక్క చిత్రం పొందే సాంకేతిక పదార్థాన్ని ఏమి అంటారు? అతిధ్వనుల పద్ధతి అంటారు. విరిగిన దంతాలు సులభంగా తొలగించడానికి ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులను. విరిగిన దంతాలు సులభంగా తొలగించడానికి ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులు. కీళ్ల నొప్పులు నివారించడానికి ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులు. కిడ్నీలో రాళ్లు, పౌడర్లు పగిలేలా కొట్టడానికి కిడ్నీలో రాళ్లు పగలగొట్టడానికి ఏమి ఉపయోగిస్తారు? అతిధ్వనులు. సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాలు తెలుసుకొనుటకు ఏ తరంగాలు ఉపయోగిస్తారు? అతిధ్వనులు. లోహ పరికరాలు యందు రంధ్రములు లేదా పగుళ్ల స్థానమును తెలుసుకొనుట కొరకు ఏ తరంగాలను ఉపయోగిస్తారు? అతిధ్వనులు. ఏ ద్రవ్య స్థితిలో నీటిపై తరంగాలను పంపినప్పుడు నీరు మరుగుతున్న స్థితిని పొందుతుంది? అతిధ్వనులు. ఏ ద్రవ్య స్థితిలో నీటిపై తరంగములు పంపినప్పుడు నీరు మరుగుతున్న స్థితి పొందుతుంది? అతిధ్వనులు. ఒక శక్తి బిందువు నుండి మరొక శక్తి బిందువు వరకు మోసుకెళ్ళిపోతుంది. దానిని ఏమని అంటారు? తరంగము. ఒక శక్తి బిందువు నుండి మరో శక్తి బిందువు వరకు మోసుకెళ్ళిపోతుంది. దాన్ని ఏమని అంటారు? తరంగము. ఒక శక్తి బిందువు నుండి మరో శక్తి బిందువు వరకు మోసుకొని పోతుంది. దానిని ఏమని అంటారు? తరంగము. తరంగ శక్తి ఎలా ఉంటుంది? ఒక బిందువు నుండి మరో బిందువుకు మోసుకుపోతుంది. తరంగ శక్తి ఎలా ఉంటుంది? ఒక బిందువు నుండి మరో బిందువుకు మోసుకుపోతుంది. కంపించుచున్న కణము తన మధ్య బిందువుల నుండి పొందిన గరిష్ట స్థాన భ్రంశము కంపన పరిమితి అంటారు. కంపించుచున్న కణం తన మధ్య బిందువుల నుండి పొందిన గరిష్ట స్థాన భ్రంశము కంపన పరిమితి అని అంటారు. కంపించుచున్న కణము తన మధ్య బిందువుల నుండి పొందిన గరిష్ట స్థాన భ్రంశమును కంపన పరిమితి అని అంటారు. కంపన పరిమితి ప్రమాణాలు మీ సెంటీమీటర్లు. తరంగదైర్ఘ్యం. ఒక అణు తరంగదైర్ఘ్యంలో ఏదైనా ఒక దిశలో గల వరుసల సంపీడనమును తరంగదైర్ఘ్యం అని అంటారు. ఒక అణుదైర్ఘ్య తరంగములోని ఏదైనా ఒకే దశలో గల వరుస సంపీడనమును తరంగదైర్ఘ్యం అంటారు. లేదా రెండు వరుసల మధ్య దూరంని ఏమని అంటారు? తరంగదైర్ఘ్యం అంటారు. తరంగదైర్ఘ్యం ప్రమాణాలు మీ సెంటీమీటర్లు. తరంగదైర్ఘ్యం చిన్న ప్రమాణం. ఆంగ్స్ట్రామ్ AOC 1A0 10 -10 m 10 -m. కంపించుచున్న ఒక కణమును కంపనాలను పూర్తి చేయుటకు పట్టు కాలము అనువర్తన కాలము అని అంటారు. అనువర్తన కాలములో ప్రమాణములు. కంపించుచున్న కణములను ఒక కంపనము పూర్తి చేయుటకు పట్టు కాలము ఆవర్తన కాలం అని అంటారు. కంపించుచున్న ఒక కణము కంపన పూర్తి చేయుటకు పట్టు కాలము ఆవర్తన కాలం అంటారు. ఆవర్తన కాలం ప్రమాణం సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు. పౌనఃపున్యం లేదా తర్చుదనం. కంపించుచున్న ఒక సెకనుకు చేయు కంపన సంఖ్య ఏమిటి? పౌనఃపున్యం. n = 1/1. పౌనఃపున్యం. పౌనఃపున్యం లేదా తర్చుదనం. కంపించుచున్న ఒక సెకనుకు చేయు కంపన సంఖ్య ఏమిటి? పౌనఃపున్యం. n = 1/1. పౌనఃపున్యం లేదా తర్చుదనం. కంపించుచున్న ఒక సెకనుకు చేయు కంపన సంఖ్య ఏమిటి? పౌనఃపున్యం n = 1/1. పౌనఃపున్య ప్రమాణాలు సైకిల్ సెకన్ HRTZ. స్వభావం బట్టి తరంగాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా వర్గీకరించవచ్చు. యాంత్రిక తరంగాలు ప్రయాణించడానికి ఏమి అవసరము? యానకం. ఎటువంటి ప్రదేశాల్లో తరంగాలు ప్రయాణించవు? యానకం లేని చోటున. ఉదాహరణకు ధ్వని తరంగాలు. యాంత్రిక తరంగాలు ఏవి? ధ్వని తరంగాలు. యాంత్రిక తరంగాలు ఏవి? ధ్వని తరంగాలు. విద్యుత్ అయస్కాంత తరంగాలు. యానకంలో నియమితం లేకుండా తరంగాలు ప్రయాణించగలుగుతాయి. విద్యుత్ తరంగాలు. యానకం మరియు యానకం లేని శూన్య ప్రదేశాల్లో ప్రయాణించే తరంగాలు. విద్యుత్ అయస్కాంత తరంగాలు. విద్యుత్ అయస్కాంత తరంగాలు. యానకంలో మరియు యానకం లేని శూన్య ప్రదేశాల్లో ప్రయాణించే తరంగాలు. విద్యుత్ అయస్కాంత తరంగాలు. విద్యుత్ అయస్కాంత తరంగాలకు ఉదాహరణ కాంతి తరంగాలు, రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, కిరణ తరంగాలు, లేజర్ తరంగాలు. కిరణ తరంగాలు, పరాణ కిరణ తరంగాలు, కిరణ తరంగాలు. అణుదైర్ఘ్య తరంగాలు ఎలా ప్రయాణిస్తాయి? సంపీడములు, విరళీకరణములు.
అణుధైర్య తరంగాలు ఎలా ప్రయాణిస్తాయి? సంపీడములు, విరళీకరణములు. అణుధైర్య తరంగాలు ప్రయాణించుచున్నప్పుడు కంపించుచున్న వాహకణాలను గరిష్టముగా ఉన్న బిందువులు సంపీడమని, కనిష్టములో ఉన్న బిందువులను ఏమనంటారు? విరళీకరణములు అని అంటారు. సీరియస్‌గా ఉంటాడు.